అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారిది ఆర్యా టైంలో డ్యాన్స్. నాకు డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ రావడానికి ఆయన కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఫస్ట్ చిరంజీవి గారిది ఇంద్రా సినిమాలో స్టెప్పులు వేసుకుంటూ తిరిగిన తర్వాత నెక్స్ట్ చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి ఇంకో యాక్టర్ వచ్చిండ్రా, అసలు వేరే లెవెల్లో డ్యాన్స్ చేస్తుండ్రా అంటే ఆర్యా సినిమాకి వెళ్ళిన. ఆ టైంలో నేను బీటెక్ చదువుతున్నా అనుకుంటా. ఆ టైంలో ఆర్యా 2 రిలీజ్ అయిందన్న. ఆర్యా 2 రిలీజ్ అయితే అల్లు అర్జున్ గారిని కలవాలి అంటే ఆయన మీకు ఎందుకు ఇష్టమో ఒక ఎస్ఎంఎస్ పెట్టండి అని ఏదో వాయిస్ నోట్ పెడితే అమ్మ ఒక 100-200 రూపాయలు రీఛార్జ్ చేసుకొని వాయిస్ నోట్లు పంపిస్తున్నాను. నాకు చాలా ఇష్టం, చాలా కలుస్తామేమో చిన్న ఎగ్జైట్మెంట్లో. నాకు బాగా గుర్తుంది ఏంటంటే ఆ ఆర్యా 2 సినిమాలో మొత్తం ఫార్మల్స్ వేసుకుంటాని. నాకు ఫార్మల్సే ఇష్టం ఉండవు, మొత్తం ఫార్మల్ ప్యాంట్లు కొనుక్కొచ్చుకున్నాను. ఓన్లీ జీన్స్ వేసుకొని తిరిగేటం నేను. అప్పటి నుంచే స్టార్ట్ చేసిన ఫార్మల్ ప్యాంట్స్ వేసుకోవడం. సూపర్. సో అంటే ఆయన డెడికేషన్ లెవెల్స్ చాలా ఇష్టం. ఎందుకంటే సో తను కూడా ఇప్పుడు తనకున్న అంత పెద్ద ప్రొడక్షన్ బ్యానర్కి బ్యాక్ సపోర్ట్కి అల్లు అర్జున్ గారు అసలు నన్ను అడిగితే కష్టపడాల్సిన అవసరం లేదు అని అంటారు ఎవరైనా. ఎందుకంటే బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ అంటారు కదా. కానీ ప్రతి సినిమాకు ఏదో లుక్కో చేంజ్ చేస్తాడు, హెయిర్ స్టైల్లో చేంజ్ చేస్తాడు, బాడీ లాంగ్వేజ్ కానీ ఏం కష్టపడతాడు అన్న. అసలు నాకు మొన్న బోయపాటి గారిదా ఏదో తందే ఒక ఇంటర్వ్యూ చూసిన, సరైన ఇట్లా దమ్ము ఇట్లా చెయ్యి ఇట్లా అంటా ఉంటాడు కదా. సో షూట్ అవుతా ఉందంట, అవుతున్నప్పుడు అల్లు అర్జున్ గారు రియాజ్ పక్కకి వెళ్ళి ఏదేదో అంటుండంట. ఏదో ఇబ్బంది ఫీల్ అవుతుండే ఏంది అన్నట్టు అనుకుని బోయపాటి గారు వెళ్ళి అడిగిరంట. అడిగితే ఏదో మేనరిజం ట్రై చేస్తున్నా, సెట్ అవ్వట్లేదు, చూస్తున్నా అని చెప్పేసి అన్నాడంట. అవసరం లేదు కదా ఆయనకి, ఏదో చెయ్యాలి కొత్తగా ఏదో చేయాలి అని. ఆ డెడికేషన్ అసలు అంటే ఎవ్రీ సినిమా ఆయనకు ఫస్ట్ సినిమాని. అసలు ఈవెన్ పుష్ప కన్నా లుక్ ఎవరు ధైర్యం చేస్తారన్న. అసలు శారీ వేసుకొని మొన్న అసలు అమ్మవారి లుక్ అయితే ఇట్లా చూసినా అసలు నేను స్టన్ అయిపోయినా. అంటే శారీ చేతిలో పట్టుకొని నడిచే విధానంగానే ఆయన ఉన్న లుక్ కానీ అదిరిపోయింది అసలు. అది పుష్ప 1కి ఛాన్స్ ఇట్లా వచ్చినట్టే వచ్చి మిస్ అయింది. కొంచెం నాకు స్లాంగ్ అంత రాలేక ఫైనల్ గా పోయింది. ఆల్మోస్ట్ లాస్ట్ దాకా వచ్చిన, ఒక లాస్ట్ 2-3 మెంబర్స్ లో వన్ ఆఫ్ ద మెంబర్ లాగా వచ్చిన. కొంచెం స్లాంగ్ వల్ల ఏదో చిన్న మిస్ అయింది అబ్బా అనుకున్నా. కానీ ఆంధ్ర స్లాంగ్, రాయలసీమ, వెస్ట్ గోదావరి, ఈస్ట్ వెస్ట్ ఇలాంటి స్లాంగ్స్ నేను ట్రై చేసిన అన్న. అంటే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు పర్టికులర్గా స్లాంగ్ బేస్డ్ సినిమాలు నాకు రాలేదు. నాకు చాలా ఇష్టం అట్లా చేయడం. ఎందుకంటే ఒకటే పర్టికులర్ జనర్కి యాక్టర్ అంటే రెస్ట్రిక్ట్ అవ్వకూడదు అనేది నాకు ఉంటుంది. అన్ఫార్చునేట్లీ నాకు రాలేదు. తెలంగాణ ఫిక్స్ అయిపోయారు అంటే తెలంగాణ స్లాంగ్ అని ఫిక్స్ అయిపోయినారు. కానీ నాకేంటంటే ఇష్టం, ఇప్పుడు మనల్ని మనం ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. ఇప్పుడు కోటా గారు అన్ని స్లాంగులు మాట్లాడతాడు, అట్లా ఉండాలి రా. ఎనీ స్లాంగ్ నేను చేయగలిగిన. ఈవెన్ పుష్పకి నా ఫ్రెండ్ ఒక అమ్మాయి అదే ఏరియా అమ్మాయి ఉంటే ఆ అమ్మాయిని అడిగి వాయిస్ నోట్లు మొత్తం తీసేసుకొని డైలాగ్ టు డైలాగ్ ఆమె ఏ మాడ్యులేషన్ చెప్తుందో అది నేను రిహార్స్ చేసుకొని నాకు ఓకే అనుకున్నాక ఇలా ఆడిషన్ ఇచ్చిన. సో అంటే పర్టికులర్గా మనకు స్లాంగ్స్ గుర్తుండవు. కానీ నేను ఏంటంటే కొంచెం ఇమ్మీడియట్లీ చెప్పేస్తా, ఎవరు నన్ను ఇమిటేట్ చేయడం నాకు కొంచెం అలవాటు కాబట్టి. సో అట్లా నేను అది చేసిన. నేను ఆల్మోస్ట్ వచ్చింది, బట్ ఎక్కడో చిన్న మిస్ఫైర్ అయ్యి వెళ్ళిపోయినట్టుంది.